5 ప్రశ్నలు. పూర్వకాలమందు కౌశాంబి నగరంలో రత్నాకరుడనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగసంతతి ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కొనేవాళ్లు లేరుకదా అనే పెద్దబెంగ పట్టుకుంది. ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్లకి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో సంసారభారం అంతా సులోచన నెత్తిన పడింది. తను పెళ్లి చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరులపాలు అయిపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోనేకూడదు అని నిశ్చయించుకొన్నది. పురుషులు ఆమె కంటపడకుండా ఉండేవిధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది. సులోచన క్షేమం కోరినవాళ్లందరూ ఆమెను పెళ్లి చేసుకొనుమని వత్తిడి నారంభించారు. వారి మాట తీసివేయటానికా వీలులేదు. తనకా పెళ్లాడటం ఇష్టం లేదు. కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరి అయిన సమాధానం చెప్పగలరో వారిని పెళ్లాడతాను అని ఆమె అనేవరకు అందరూ బాగున్నదంటే బాగున్నదన్నారు. ఈ వార్త తెలిసి దేశదేశాలనించి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పటం మాతరం కాదు అంటూ వచ్చినదారినే పోతూ వచ్చారు. సులోచనకు కావలసిందే ఇది. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్టయితే ఎవ్వళ్ళూ జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. నా ఏర్పాటు సబువుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరినవాళ్లు కూడా నాయందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతికష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తలవంచుకొని వెళ్ళిపోయిన తరువాత చివరకు ఒకరోజున నేపాళ రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పుమన్నాడు. అందుకు ఆమె, కొన్ని సంవత్సరాలుగా ఎక్కడినించో ఈ రాజ్యంలో ఒకసారి చూశానుగాని మరి ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు ఎక్కడ నుంచి వస్తున్నవో వాటి అంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్యసాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకొన్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యమనిపించలేదు. అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకొని తూర్పు దిక్కుగా బయల్దేరాడు. ధీరసింహుడు పోయి ఒక కీకారణ్యం ప్రవేశించాడు. కొంతదూరంలో నక్కదంపతులు గొల్లుమని ఏడవటం వినపడింది. వాటివద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకు అవి, అయ్యా, ఇక్కడికి ఒక కోసెడు దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఖడ్గమృగం అనేటటువంటి విచిత్రమైన జంతువు ఉన్నది. అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కుమీద ఉండే తన వాడికొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పేవరకు ధీరసింహుడు తక్షణమే బయల్దేరి వెళ్ళి ఆ గుహ చేరుకొన్నాడు. అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదని తలిచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి ద్వారం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపైన పొంచి ఉన్నాడు. మరి కొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలోంచి బయటికి రాసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదికి దూకి తను తెచ్చుకొన్న గొడ్డలితో దాని తల బ్రద్దలు కొట్టాడు. ఖడ్గమృగం గిలగిల తన్నుకుని చచ్చింది. ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించి నక్కదంపతులు, రాజకుమారా, నీ ఉపకారం మేమెన్నటికీ మరచిపోలేము. మావల్ల నీకు కావలసిన సాయం ఏమిటో చెప్పు. చేతులు కట్టుకుని చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తను బయల్దేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు. నక్కదంపతులు, నీవంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యమనేది లేదు. నీకు తప్పక జయమవుతుంది అంటూ కృతజ్ఞతను తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడనించి ఎడమచేతి వేపు వెళ్ళుమని సలహా చెప్పినయి. కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతూ ఉన్నప్పటికీ లెక్కచేయక మండుటెండలో చాలా దూరం నడచి వెళ్లాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడని చతికిలబడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పాములు కనబడినయి. పెద్దపాము చిన్నపామును చంపబోతున్నది. ఈ అన్యాయం చూచి ధీరసింహుడు చిన్నపామును రక్షించుదామనే ఉద్దేశంతో పెద్దపామును తన బాణంతో కొట్టబోయే వరకు ఆ 2 పాములు అదృశ్యమై వాటికి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీకు ఎవరు, ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు
అని ధీరసింహుడు ఆడిగాడు. ఓయి రాజకుమారా, మేము చిన్నప్పటినుంచీ బద్ధశత్రువులం. నేను ఒంటపాటుగా ఉండటం చూచి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వారిద్దరికి సుద్దులు చెప్పి రాజీ కుదిర్చేవరకు వారు అమితంగా సంతోషించి, రాజకుమారా, ఇన్నేళ్లబట్టి మామధ్యని ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం. నీకు మేము చేయగల సహాయమేదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము చెప్పు అంటూ అతని ఎడట చేతులు జోడించి నించున్నారు. ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా, ఈ ప్రశ్నను గురించి మేము విన్నాము. దీనికి జవాబు చెప్పటానికి నిజంగా నీవే తగినవాడవు. కొంచెం ముందుకి వెళ్ళి కుడివైపు మళ్ళొనట్లయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తరువాత ఏమి చెయ్యాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్లి కొంచెంసేపటికల్లా కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టుమీద కూర్చునేసరికి కొలను లోపలినుంచి అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చేయి పట్టుకొని లోపలకు తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కనుపండువు చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నయి. ఆ ప్రదేశంలో మధ్యమధ్యని సెలయేళ్లు గానం చేసుకొంటూ ప్రవహిస్తున్నయి. నేలంతా పచ్చలతో తాపటం చేసినట్టుంది. వృక్షాలన్నీ బంగారు రంగుతో మిలమిల మెరసిపోతున్నయి. ఇవి దాటుకొనిపోగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుణ్ణి ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు, ఆ హాలు మధ్యనుండేనవరత్నఖచితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది. హాలు నాలుగువైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నయి. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనపడింది. అతను ఈ పటాలు వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తిచేసింది. ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరేవరు లేరు. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనపడింది. అతను ఈ పటాలు వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తిచేసింది. ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసేవరకు గద్దె దిగి తోటలోకి వెళ్లాడు. ఆ తోటలో ఎన్నిరకాల పండ్లు కోసుకొని తిన్నా ఆకలి తీరలేదు. అక్కడి సెలయేళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్లీ దివ్యభవనంలోకి వెళ్లాడు. అతను వెళ్లేసరికి దీపాలు వాటంతట అవే వెలిగినయి. గోడలను వేలాడుతూ ఉన్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యంచేయసాగారు. ఆ రాత్రల్లా వారు నృత్యంచేశారు. లందరూ మళ్లీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేళ్లాడసాగారు. అటుతరువాత అక్కడనే ఉన్న గోడ కన్నంలోనుంచి చీమలబారు పాకుతూ ఎటకు రావడం కనపడింది ధీరసింహునికి. అతను కన్నందగ్గరకు వెళ్లి గోడను తట్టేవరకు అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలగొట్టేసరికి ఒక అర, అందులో ఒక పాత తాళంచెవి కనపడింది. దానితో భవనంలోని ప్రతిగదివరకు వెళ్లి తెరవబోయాడు. కాని అది ఏగదికీ పడలేదు. దానితో చివరనుండే చిన్నగది మాత్రం తెరవగలిగాడు. అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనుప పెట్టె మాత్రం ఉన్నది. ఆ పెట్టె తాళంచెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతను ఆ చోటంతా వెతికాడు. కాని ఎక్కడా తాళంచెవి కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతూ ఉండగా అతని కాలు నేలమీద ఉన్న ఒక మీటమీద పడింది. కాలు మీటమీద పడిపడటంతోనే ఇనుప పెట్టె గభీమని తెరచుకున్నది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నదో అని చూచాడు. దాంట్లో ఒక రాగిరేకు తప్ప మరేమీ లేదు. ఆ రాగిరేకు పైన ఇలా వ్రాసి ఉన్నది, ఇదంతా మాయా. ఎవ్వడైతే ఈ తోట మధ్యని ఉన్న బంగారు చెట్టును పెళ్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకో గలుగుతాడు. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్లాడు. రాగిరేకు పైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది గాని అతను దాన్ని పెళ్లగించలేకపోయాడు. మళ్లీ విరాశ చెంది వెనుకకు తిరిగి పోబోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది.
బహుశా రాగిరేకు పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టును పెళ్లగించాడు. చిన్న చెట్టు పెళ్లగించటంతోటే పెళా పెళా ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతట అదే పడిపోయింది. ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహతప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివివచ్చి కళ్ళుతెరచి చూడగా అక్కడ తోటా లేదు, మేడా లేదు. పటాలలో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్లీ బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు ధీరసింహుడు, మీరు ఎవరు? ఈ మాయ అంతా ఏమిటి? అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం. మాకు యుక్త వయస్సు రాగానే పెళ్లి చేయుమని మేము మా తండ్రిని కోరగా ఆయన మాపైన కోపగించి మమ్మల్నందరినీ ఈ భవనంలో బంధించాడు. బహుశా రాగిరేకు పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టును పెళ్లగించాడు. చిన్న చెట్టు పెళ్లగించటంతోటే పెళా పెళా ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతట అదే పడిపోయింది. ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహతప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివివచ్చి కళ్ళుతెరచి చూడగా అక్కడ తోటా లేదు, మేడా లేదు. పటాలలో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్లీ బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు ధీరసింహుడు, మీరు ఎవరు? ఈ మాయ అంతా ఏమిటి? అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం. మాకు యుక్త వయస్సు రాగానే పెళ్లి చేయుమని మేము మా తండ్రిని కోరగా ఆయన మాపైన కోపగించి మమ్మల్నందరినీ ఈ భవనంలో బంధించాడు. అయితే మాగతి ఇంతేనా? అని అడిగేవరకు, మిమ్మల్ని ఎవడైతే ఈ మాయనుంచి విడిపించగలవాడే మీకు తగిన వరుడు. అలాంటి సమర్థుడు లభించేవరకు వేచి ఉండి వివాహం చేసుకోవచ్చు అని ఒకరు సలహా ఇచ్చారు. ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడు నీ ఒక్కడివే ఈనాటికి కనిపించావు. కనుక మమ్మల్ని పెళ్లి చేసుకోవలసింది అని వారు కోరారు. వారి కోరిక విని ధీరసింహుడు, ఓ నాగకన్యల్లారా, మీ కథ విని సంతోషించాను. కాని నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాచకార్యంలో ఉన్నాను. అందుచేత పెళ్లి గురించి ఆలోచించడానికి నాకు సమయం లేదు. కాబట్టి మీరు మరెవరిని అని చెప్పాడు. మరెవరినైనా చూచుకొని వెళ్లాడండి అని చెప్పి తనవారిన బయలుదేరాడు. కాని అంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతనిని వదలలేదు. వారు కూడా ధీరసింహుని మెట పోసాగారు. అలా ముందు ధీరసింహుడు అతని వెనుక నాగకన్యలు కొంతదూరం పోయేసరికి, ఒకసారి చూచానుగాని మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపించినయి. ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు. కాని ధీరసింహుడు ఏ దిక్కునుంచి ఈ మాటలు వచ్చినయ్యో ఆ దిక్కుకు పోయి చూచేవరకు దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నువ్వు అబ్బాయి, ఎందుకలా విచారిస్తున్నావు? అని అతనిని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఈ మాయా మందిరంలో ప్రవేశించిన వాళ్లలోనే నేనొకణ్ణి. అక్కడ ఉండే నాగకన్యలలో ఒకామెను ప్రేమించాను. కాని ఆ భవనం బయటికి వచ్చిన తరువాత మళ్లీ అందులో ప్రవేశించటానికి దారి తెన్నూ తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుణ్ణి వెంటబెట్టుకొని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకెళ్లి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తరువాత అతను సులోచన వద్దకు పోయి మాయామందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పేవరకు, అవును, నా ప్రశ్నకు ఇదే జవాబు. ఇప్పుడు ఆ మాటలు వినిపించటంలేదు కూడాను అని ఆమె వప్పుకొని, సరే, రెండవ ప్రశ్న చెబుతాను. రేపు రావలసింది అని చెప్పి అతన్ని సాగనంపింది. ఇంకా ఉంది.